ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పీఎస్లో కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కేటీఆర్ను జాయింట్ సిపి విజయకుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. మరోపక్క జూబ్లీహిల్స్ పీఎస్ బయట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పీఎస్లో కేటీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సుమారు 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కేటీఆర్ను జాయింట్ సిపి విజయకుమార్, అలాగే ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. మరోపక్క జూబ్లీహిల్స్ పీఎస్ బయట బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో బీఆర్ఎస్ నేతలు అక్కడ వాగ్వాదానికి దిగటంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట కనిపిస్తోంది. ఇటు కేటీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్న క్రమంలో ఉదయం నుంచి అక్కడంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. మరింత సమాచారంతో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఆల్రెడీ 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది కేటీఆర్ కు. అయితే పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? హరీష, 2 గంటలుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో నిందితుడిగా ఉన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ సమక్షంలో కూడా ఇద్దరిని, కేటీఆర్ తో పాటు రాధాకృష్ణ ఇద్దరిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ఇప్పటికే 2 గంటలకు పైగా అనేక అంశాలకు సంబంధించి కూడా కేటీఆర్ వద్ద నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను రాబట్టే సిట్ అధికారులు వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా మనం చెప్పాల్సింది. ఇక గతంలో హరీష్ రావుని సుమారుగా 7 గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు ఆ రోజు ఆయన విచారణ సమయంలో 6 సిట్ అధికారులు ఉంటే ప్రస్తుతానికి అయితే 2 మాత్రమే ఉన్నారు. ఒకరు సిట్ అధికారులకు సంబంధించిన ఐఓ ఆఫీసర్తో పాటు మరొక వ్యక్తి కేఎస్ రావు, ఇద్దరు ప్రస్తుతానికి అయితే కేటీఆర్ ను విచారిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును కూడా సిట్ ఆఫీస్ కి తీసుకువచ్చారు. ఇద్దరిని కలిపి విచారిస్తుంటారు. ప్రస్తుతానికి అయితే ఇటు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే కేటీఆర్ కాన్వాయ్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా సుమారుగా 500 మంది సంబంధించిన పోలీసులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా వచ్చిన వారిని వచ్చినట్టు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 2 గంటలుగా ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా అనేక అంశాలకు సంబంధించి, ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో కేటీఆర్ నెంబర్ 2గా ఉన్నారు, చాలా కీలక పాత్ర పోషించారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, అందులో సంబంధించిన వివరాల ఆధారంగా కూడా కేటీఆర్ అనేక ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో హరీష్ రావుని కేవలం ఆయన్ని ఒక్కరిని మాత్రం విచారిస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేటీఆర్ కి సంబంధించి కావచ్చు, ఎస్ఐబి చీఫ్ గా ఉన్న టీంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ కొన్న రాధాకృష్ణరావును తీసుకురావడం ప్రస్తుతానికి అయితే కొంత అంతే సస్పెన్స్ గా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరిని కలిపి సిట్ అధికారులు అనేక కోణాలకు సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేటీఆర్ పైన అంటే ఏ కోణాల్లో ప్రశ్నలు సంధించనున్నారు? హరీష, మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలని ఒక్కొక్కరుగా విచారించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావుని విచారించిన సందర్భంలో కూడా అప్పటి ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు అని వివరాలు అడిగినప్పుడు కూడా ఆయన ధీటైన సమాధానం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేటీఆర్ గత ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు, ఈ మీద అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బాధితులు కూడా వరుసగా సుమారుగా 600 పైచీలకు సంబంధించిన బాధితుల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ లో బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా ప్రస్తుతానికైతే సిట్ అధికారులు కేటీఆర్ ను అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పలు అంశాలకు సంబంధించి, ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో కేటీఆర్ చాలా కీలకంగా ఉన్నారు, నెంబర్ 2 ఉన్నారు. కేసీఆర్ తర్వాత ఆయనే
ఉన్నారు కాబట్టి ఆయన కనుసంధానంలోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిట్ అధికారులు సుమారుగా 600లకు పైగా సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన లిస్ట్ ను కూడా సేకరించారు కాబట్టి ఆ అంశాలకు సంబంధించిన వివరాలు ఆ అంశాలకు సంబంధించిన క్వశ్చన్లు మాత్రమే సంధిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అప్పుడు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ గారు రాధాకిషన్ రావు ఇటు కేటీఆర్ కి సంబంధించి కనుసంధానంలో కొంత వ్యవహారం నడిచినట్టుగా ఉంది కాబట్టి ఆయన్ని ప్రస్తుతానికి సిట్ ఆఫీస్ కి పిలిపించి ఇద్దరిని కలిసి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో గతంలో బాధితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నట్టుగా మనం చెప్పాల్సింది కాబట్టి 2 గంటలుగా అనేక అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి వాటికి అన్ని అంశాలకు సంబంధించి కూడా కేటీఆర్ సమాధానాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే రాధాకృష్ణరావును ప్రస్తుతం సిట్ ఆఫీస్ కు తీసుకురావడం ఇద్దరిని కలిసి విచారణ చేయడం అనేది కూడా కొంత హాట్ టాపిక్ గా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎస్ కిరణ్, అంటే గతంలో కూడా ఒకసారి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు, ఇవాళ మరోసారి ఆయన విచారణకు వచ్చారు, అంటే ఇంకొకసారి ఏమైనా పిలిచే అవకాశం ఉందా? అయితే ఈ విచారణకు సంబంధించి అసలు బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా తొలిసారిగా కేటీఆర్ విచారణకు హాజరైనట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్ కేసుల్లో మాత్రమే ఆయన పలుమార్లు ఏసీబీ అధికారులు ఎదుట విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వాస్తవానికి మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం పని కట్టుకొని ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా టార్గెట్ గా చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సిట్ అధికారులను అళ్ళు అడిగిన ప్రతి వాటికి ధీటుగా సమాధానం చెప్తా అంటూ కూడా చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వివరాలకు సంబంధించి కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను ఏ అంశాల మీద క్వశ్చన్ చేస్తున్నారు, ఏ ఆధారాలను బేస్ చేసుకునిగా క్వశ్చన్ చేస్తున్నారు మనం చూడాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే 2 గంటలుగా ఇటు కేటీఆర్ ను రాధాకిషన్ రావును కలిపి సిట్ అధికారులు విచారణ చేసి సాగిస్తున్నట్లుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవాళ కేటీఆర్ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. మరోవైపు కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. కేటీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో వారంతా అక్కడ ఆందోళనకు దిగారు. కావాలనే కక్షపూరితంగానే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని, అంటే నేతల్ని టార్గెట్ చేసి నిన్న హరీష్ రావు కావచ్చు, ఇవాళ కేటీఆర్ కావచ్చు, అంటే ఈ విధంగా వాంటెడ్లీ టార్గెట్ చేసి మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారంతా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు దిగారు. సుమారు 2 గంటలకు పైగా సిట్ అధికారుల విచారణ అన్నది కొనసాగుతోంది. జాయింట్ సిపి నేతృత్వంలో ఈ విచారణ కంటిన్యూ అవుతోంది.